సరేరా, నేను చూసుకుంటా వాడిని. మళ్ళా చేస్తారా? అరే శివయ్య, ఏవత్రా అది? ఏముందిరా? అరే అది అత్తే గిత్తే నా దగ్గర రావాలి కానీ రాజుగారి దగ్గరికి పోతుందేంద్రా? పోయి ఈ విషయం ఏందో తెలుసుకోనరా. సరే అన్న. అన్నా, ఇక్కడైనా పని దొరుకుతుందా? చూస్తే నాజుగ్గా ఉన్నావు. ఈ ఎండలో నువ్వు పని చేయగలుగుతావా? పనికి పిలిచేటోడు వీడు కాదు, అక్కడున్నాడు. సరే, అన్ననే అడుగుతాను. నేను మళ్ళీ వస్తాను. అన్న పనిగా ఉన్నట్లే. అన్నా, ఇక్కడైనా పని దొరుకుద్దేమోనని వచ్చిందన్నా. అన్న పదం నాకు నచ్చదు. అందులో ఆడదంటే అస్సలు నచ్చదు. ఇంత నాజుగ్గా ఉన్నావు, ఈ ఎండలో పని చేస్తావా? పని చేయాలంటే ఎండావానం అవసరం అండి. అవును, అవేవి అవసరం లేదు. మంచమైనా పర్వాలేదు, చివరికి చాపైనా పని కానియచ్చు. చూస్తుంటే బంగినిపల్లి మామిడి పండ్లా ఉన్నావు. ఇప్పటి వరకు ఎవడు కొరకలేదు అయింది. నా దగ్గర గోకుడు గీకుడు ఏముండవు. క్యాష్ అండ్ క్యారీ, డబ్బు కొట్టు, నడుం పట్టు. అవునులే, ఎండలో ఈ పని చేసే బదులు నీడ పట్టున ఆ పనే బాగుంటుంది. డబ్బుకు డబ్బు, సుఖానికి సుఖం. డబ్బుదేముందిలే, నా మనసుకు నచ్చిన వాడంటే రిటర్న్ డబ్బులు ఇచ్చి నా రింగిలో అతని ఫింగర్ పెట్టించుకుంటాను. నేను రెడీ, నా ఫింగరు రెడీ. ప్రస్తుతానికి నా ఉంగరం పెట్టెలో వేసి తాళం వేసిన. ఆ తాళం తీసేవాని కోసం ఎదురు చూస్తూ. ఎన్నో తాళాలు తీసినా నీ పెట్టే తాళం నేను తీయలేనా? ఎవరు దొరకకపోతే నీ దగ్గరికే వస్తా. ఇంతకు నాకు పని ఉందా లేదా? తాళం తీసే అవకాశం ఉందంటే పని ఉన్నట్టే. వెంటనే జాయిన్ అయిపో. ఆహాహాహాహాహా. ఇదిగోండి, నీళ్ళు తాగండి. రోజంతా కష్టపడుతున్నావు, నీ కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తున్నారా? ఇక్కడ నాకు పని దొరికింది. రోజు మనం ఇక్కడ కలుసుకోవచ్చు. మనం రోజు ఎందుకు కలిసి పని చేసుకోవాలి? అయ్యో, కలిసి ఇద్దరం ఒక్కడ పని చేస్తున్నాం కదా, ఆ మాత్రం అనకూడదా? నిజమే అనుకో. కలిసి పని చేస్తే అలసట అనేది ఉండదు కదా. ఇంతకీ అన్నం తిన్నారా? లేదు, ఈరోజు అన్నం తెచ్చుకోలేదు నేను. అయ్యో, ఎలా మరి? తినకుండా పని చేస్తే నీరసం వస్తుంది కదా. సరే, నా బాక్స్లో ఇద్దరం సగం సగం తిందామా? అయినా నీకోసం తెచ్చుకున్నది
నాకెందుకులే ఈ ఒక్క పూటకు నేను సర్దుకుపోతాలే. అయ్యో నన్ను మరీ పరాదానిలా చూస్తున్నారు. మిమ్మల్ని వశపరచుకోవడానికి అన్నం లేదు, మరుగు మందు పెట్టలేదు. అయ్యయ్యో అట్లని కాదు. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను బాక్స్ పట్టుకొస్తాను. సరే. దీని తాళం నేను తీస్తా అంటే నాకంటే ముందు వానితోటే తాళం తీయించుకునేటట్టున్నది కదా. హ్, ఎట్లన్నా చేసి దీని రింగుల నా ఫింగర్ పెట్టాలి. ఇంత మంచి మనసున్న మీరు ఇలా కష్టపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. భర్త పనికి పోతున్నాడు, కనీసం టిఫిన్ బాక్స్ పెట్టే ఆలోచన కూడా లేదా మీ ఆవిడకి? బిచ్చగాడు సాత చెట్టు కింద పెళ్ళాన్ని తూని బతుకల మన్నువాడా, ఓ బాయిలో దూకి చచ్చిపోరాదు. కనీసం పింఛనే వస్తుంది నాకు. సిగ్గు సెలవేళ్ళడా వాటర్ తీసుకో. ఇట్రాయే ఇవాళ నీ కొడుకు తోటకి సర్దిగిన తీసుకోలేదు. జర పోతూ పోతూ సర్దిగిన ఆయనకి ఇచ్చిపోరాది. నీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ చేసుకుంటావా? అంటే అలా కాదు, ఊరికే అడుగుతున్నా. ఏదో సరదాగన్నా, ఇంకా కాలేదు. మంచి మనసున్న కోసం ఎదురు చూస్తున్నా. ఇంకా దొరకలేదా? దొరికినట్టే ఇవ్వాలో రేపో నా మనసులో మాట చెప్పేస్తా. హలో భాస్కర్ రెడ్డి, మన పొలం కాడికి రా. అన్నా భాస్కర్ రెడ్డి ఒక్క నిమిషం ఉండు. ఇలా మనసేం బాగాలేదే, నేను షెడ్ కాడ అనుకుంటా. సరేరా, కానీ సుజాత నీకోసం ఎదురు చూస్తుంది గారా. ఏదంతా అవుతుంది అన్న, నా మీద ప్రేమ ఉంటే నువ్వు చచ్చిపో నాకు పింఛన్ వస్తుంది అని చెప్తుంది అన్న. ఈ భర్తల బాధని భార్యలు అర్థం చేసుకోరన్న. ఇదంతా అవుతుంది అన్న, అవుతుందే. అయ్యో అంత మాట నాదిరా సుజాత. నీకు అన్యాయం చేసి వేరే ఎవరికో న్యాయం చేస్తున్నట్టు అనిపిస్తున్నదిరా. అదే అన్న, నాకు కూడా అనుమానం అనిపిస్తుంది. సరేగానన్న, కొంచెం మనసు మంచిగా లేదు, కొంచెం మంది తెప్పివా అన్న. అరే నువ్వు ఎవనివిరా? నా తమ్మునివిరా. నీ బాధ ఏందో, నీ కష్టం ఏందో అన్ని నాకు తెలియదురా. నేను ముందే తెచ్చిపెట్టిన రాయిగో, తీసుకో. కడుపు నిండా తాగురా మందు.
నన్ను దేవుని అన్న అరే నన్ను అర్థం చేసుకున్నావే. నేను దేవుణ్ణి కాదురా, నీ అన్నన్రా. నువ్వు నా సొంతం తమ్మునివిరా. సరేనా, నేను పోతా. మందు తాగుతున్నావా? ఏ సరోజా, నువ్వు ఇంకింటికి పోలేదా? నేను కొత్తగా వచ్చాను కదా, నాకు రూమ్ దొరికేంత వరకు ఈ కొట్టంలోనే పడుకోమన్నారు సారు. ఆడదానివి ఒంటరిగా ఈ రాత్రి ఎలా ఉంటావు? మీరున్నారుగా, నాకేం భయం. పరాయి మగాడితో. పరాయి నువ్వు అనుకుంటే సరిపోద్దా? నేను అనుకోవాలి కదా, నువ్వు నా సొంత మనిషి అనుకునే నీకోసం ఇక్కడి దాకా వచ్చాను. ఒక్క రోజులోనే నన్ను చూసి నమ్మేంత నమ్మకం ఏమొచ్చింది నీకు? మిమ్మల్ని చూడగానే అనుకున్నా, ఇదేంది ఈ టైంలో మావయ్య ఫోన్ చేస్తున్నాడు, ఎందుకో ఏంటదబ్బా. సరే ఒకసారి మాట్లాడొస్తాను. సరే పో. ఏమన్నాడు మీ బావ? పండక్కి రమ్మన్నాడు. వెళ్తున్నావా మరి? నేనే కాదు, నా మొగుని కూడా పండక్కి తీసుకొస్తానని చెప్పాను. మొగుడా? ఎవరు? ఇంకెవరు, నువ్వే. ఏంది, నేనా? మీరు ఒప్పుకుంటేనే, బలవంతం ఏం లేదు. మీరు నాకు నచ్చారు, చేసుకుంటే మిమ్మల్నే చేసుకుంటాను. ఏ ఒక్కడే తాగుతావా? నాకు పోయేవా? నాకు కూడా పోయి. ఏంది, నువ్వు మంది అవుతావా? భర్తలో సగం కదా భార్య, తాగేది మీతోనే కదా, తప్పేముంది? గ్లాస్ లేదు మరి, ఒక్కటే గ్లాస్ ఉంది. పర్లేదు, దాంట్లోనే పోసి. చాలా ఘాటుగా ఉంది. మొదటిసారా ఇది? అయినా ఇంత అందమైన అమ్మాయి పెళ్లి చేసుకోమంటే చేసుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? అంటే భార్య పిల్లలు ఉన్నారు కదా, అదే ఆలోచిస్తున్నా. నిన్ను చచ్చిపో అన్న దాని గురించి ఆలోచిస్తున్నావా? చచ్చిపోరాదు, కనీసం తప్పించే వస్తాను నాకు. సరే అయింది అయిపోయింది, ఆమె దారి ఆమె చూసుకో, నీ దారి నువ్వు చూసుకో. ఐ లవ్ యూ. నేను కూడా. సర్లే కానీ చేసుకోకుంటే చేసుకోపోయినాయి, ఒక ముద్దన్న పెట్టొచ్చు కదా, గుర్తుంచుకుంటాను. ముద్ద? ఏం వద్దా? ఓరు వారి రాజుగా ఎంత పని చేతివిరా, ఇన్ని రోజులు కన్యగా తన శీలాన్ని కాపాడుకున్న అమ్మాయిని దోచుకుంటేవి కదరా దొంగ నా కొడుక. ఆమె బతకేం కావాలరా, అది ఇప్పుడు ఎక్కడ పోవాలరా? ఏ చెరువు ఏ బాయిలో వాడి చచ్చుడేనారా నువ్వు చేయబట్టి? అన్న అదిగా అన్న, ఏదో తాగిన మత్తులా ఏం చేసినా నాకు అర్థం కాలే అన్న, నన్ను క్షమించన్నా. అయ్యో అయ్యో అయ్యో,
ఈ ఊళ్ళో ఎవడు తప్పు చేసినా నేను క్షమిస్తారా? ఎందుకంటే నేను మంచోనిరా. కానీ ఆ పోరుని చూడరా, అది పాపం మంచిదిరా. దాని జీవితం పాడు చేసినావు. ఇవాళ దాన్ని ఎవరు పెళ్లి చేసుకోవాలి? ఇందులో ఆయన తప్పేం లేదు, తప్పంతా నాదే. ఆయన వద్దు వద్దు అంటున్నా నేనే కావాలని రెచ్చగొట్టాను. నాకేంటి, నేను ఎలాగో బతికేస్తాను. కానీ ఆయన భార్య పిల్లల పరిస్థితి ఏంటి? భార్య 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 వీని భార్య వీని పక్కకు పెట్టి వేరేటోతో కొడుకుతుంది. అరే చూసినావురా, ఇంత అన్యాయం ఈ బంగారు తల్లికి చేసినా కూడా నీ గురించి ఆలోచిస్తుందిరా పిచ్చిరాజుగా. నిజంరా, వాళ్ళిద్దరూ రూములోకి వెళ్ళి తలుపు పెట్టుకోవడం ఇగో ఈ 2 కళ్ళారా చూసిండ్రా. నేను నీ సొంతం అన్నాన్రా, నన్ను నమ్మవురా నువ్వు? అదే అన్న, అదే నాకు కూడా మొదటి నుంచి లేదు అనుమానమే ఉందన్న. సరేరా, దాన్ని వదిలేరా. ఈ అమ్మాయిని ఏం చేద్దాంరా? ఇప్పుడు దీని పరిస్థితి ఏందిరా? అన్న, ఎవ్వరు బాధపడాల్సిన అవసరం లే అన్న. సరోజని నేనే పెళ్లి చేసుకుంటా. ఏదేమన్నా కానీ అన్న, నేను చేసుకుంటా అన్న, నేను చేసుకుంటా. మొత్తానికైతే ఆ రాజుగాన్ని నీ వలలో ముంచెత్తావే. వాణ్ణి నా వైపు తిప్పుకోవడానికి ఎన్ని ప్లాన్లు వేసానో దారికి వచ్చినట్టే వచ్చి దూరమైపోయాడు. మనసులో నిన్ను ఊహించుకొని వాడితో ఆ పని కానిచ్చేశాను. నా ట్రీట్మెంట్కి వాడి మనసులో నుంచి వాని భార్యని తీసేశాను. చివరికి వాణ్ణి గెలిపించి నేను ఓడినట్టు నటించా. ఏమో అనుకున్నా కానీ వాడి మంచి ప్లేయరే, నన్ను ఒక ఆట ఆడుకున్నాడు. ఆహా, సరే మరి నా డబ్బులు రేపు రాత్రి గడిస్తే నా పని పూర్తవుద్ది. వెంటనే నీ అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. ఓకేనా? అయితే ఓకే. మన నెక్స్ట్ ఏంటి? సుజాత నా పక్కలోకి రావాలంటే చివరి అస్త్రం ఒకటి ఉంది. అది రేపు పొద్దున్నే అమలవుద్ది. అవునా? అయితే ఇంకా రౌండ్ వేద్దామా? బాగా హుషారుగా ఉన్నావే. సుజాత మీద కన్ను దానికి పెళ్లి కాకముందు నుంచేలే ఉండేనే నాకు. కానీ అది ఒప్పుకోలేదే. కానీ దానికోసం ఓ పెద్ద ప్లాన్ వేసిన. దాని మొగానికి తాగుడు నేర్పినే తాగుడు, ఆ తాగుడుకు బానిసై అందులోపల వాణ్ణి నా చుట్టూ తిరిగేలాగా చేసుకున్న నిన్ను వానికి ఎరగా వేసిన.